తప్పు చేసిన వారు దొరకాలంటే రెండే పద్ధతులు. మొదటిది తప్పు చేసిన వారే స్వయంగా ఒప్పుకోవడం, రెండవది తప్పుకు సంబంధించి సాక్ష్యాలు బయటపడడం. నందూస్ వరల్డ్ వ్యవహారంలో ఇప్పుడు రెండవదే జరుగుతోంది. డెస్టినీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నందూస్ వరల్డ్ మోసాల వ్యవహారంలో ఒక కీలక ఉద్యోగి ఆడియో రూపంలో బయటికి రావడం కలకలం రేపుతోంది. తాను సదరు సంస్థలో 2020 చివరి నుండి వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో పనిచేస్తున్నట్లు ఆ ఉద్యోగే స్వయంగా వెల్లడించారు. సంస్థ అధినేత మధుకర్ జాగర్లమూడి తనకు అందించిన విద్యార్థుల జాబితాకు ఫోన్లు చేసి విదేశీ విద్యపై వారి ఆసక్తిని తెలుసుకోవడమే తన ప్రాథమిక విధి అని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్, గుంటూరు బ్రాంచ్లలో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకున్నట్లు తెలిపారు. ఆ లీక్ అయిన ఆడియో తదితర వివరాలను ఈ వీడియోలో చూడండి. నందూస్ వరల్డ్ వ్యవహారంలో అసలైన మలుపు బ్యాంక్ లావాదేవీల దగ్గరే చోటు చేసుకుంది. ఒకరోజు మధుకర్ తనకు ఫోన్ చేసి తన వ్యక్తిగత ఖాతా పరిమితి ముగిసిందని, అందువల్ల కొంతమంది క్లయింట్ల డబ్బును సదరు ఉద్యోగి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేయిస్తానని చెప్పినట్లు ఆడియోలో స్పష్టమైంది. సంస్థకు పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానళ్లు, సామాజిక నమ్మకం ఉండడం వల్ల తాను కూడా ఎలాంటి అనుమానం లేకుండా ఆ లావాదేవీలకు అంగీకరించానని ఆమె వివరించారు. తన ఖాతాకు డబ్బులు రాగానే వాటిని వెంటనే మధుకర్ ఖాతాకు బదిలీ చేసినట్లు ఆధారాలతో సహా వెల్లడించారు. ప్రస్తుతం ఈ మోసం వెలుగు చూడడంతో బాధితులు సదరు ఉద్యోగికి ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాను ఎవరి సొమ్మును దుర్వినియోగం చేయలేదని, ప్రతి లావాదేవీకి సంబంధించిన స్క్రీన్ షాట్లు, చాట్ వివరాలు తన వద్ద భద్రంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసు అధికారులు ఈ కేసు విషయమై తనను సంప్రదించారని, దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తూ అన్ని ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు ఆ ఉద్యోగి ఆడియోలో వెల్లడించారు. ఈ ఆడియో లీక్ అవడంతో నందూస్ వరల్డ్ కేసులో మధుకర్ జాగర్లమూడి చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంది. మరి ఆ వీడియో మనము చూసేద్దామా? హలో అండి, నేను వన్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆఫ్ డెస్టినీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. మా ఓనర్ వచ్చేసి మధుకర్ జాగర్లమూడి. నేను ఎండ్ ఆఫ్ 2020లో జాయిన్ అయ్యాను యాజ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు మధుకర్ ప్రొవైడ్ చేసిన కాలేజ్ లిస్ట్ వాళ్ళ స్టూడెంట్స్కి కాల్ చేసి వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎంక్వైరీ చేసేవాళ్ళము. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ ప్రొఫైల్ తీసుకొని మధుకర్కి సెండ్ చేసేదాన్ని. తర్వాత హైదరాబాద్ అండ్ గుంటూరులో బ్రాంచెస్ ఓపెన్ చేశారు. నన్ను హైదరాబాద్ బ్రాంచ్లో వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు. బట్ నేను ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ చేశాను. తర్వాత హైదరాబాద్ అండ్ గుంటూరు బ్రాంచెస్లో వేరే వాళ్ళని హైడ్ చేసుకున్నారు. ఎనీ ఎంక్వైరీస్ వస్తే, బ్రాంచెస్కి ఎనీ ఎంక్వైరీ వస్తే, అడ్మిషన్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ వస్తే నాకు కాల్ చేసేవాళ్ళు. వర్క్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ వస్తే మధుకర్కి కాల్ చేసేవారు. ఒకసారి మధుకర్ నాకు కాల్ చేసి తన అకౌంట్లో లిమిట్ అయిపోయింది అని చెప్పి కొందరు పర్సన్స్ ట్రాన్సాక్షన్ వేస్తారని చెప్పారు. సో వాళ్ళు వేసిన కానీ నేను మధుకర్కి ట్రాన్స్ఫర్ చేశాను. బట్ అలా కొందరు అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్రాడ్ చేస్తారని ఎవరు అనుకోము కాబట్టి మేము ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసినా కానీ వెంటనే మధుకర్కి ట్రాన్స్ఫర్ చేశాము. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఏమవుతుందంటే నాకు కొందరు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. నేను వాళ్ళకి స్క్రీన్ షాట్స్ అన్నీ సెండ్ చేస్తున్నాను. వాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ చేసినవి, నేను మధుకర్కి ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్ షాట్స్ వాళ్ళకి సెండ్ చేస్తున్నాను. పోలీస్ వాళ్ళు కూడా కొందరు కాల్ చేస్తున్నారు. వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. వాళ్ళకి స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నాను. సో అందరికీ సపోర్ట్ చేస్తున్నాను. పోలీస్ వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్గా మాట్లాడుతున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. సో అయినా నాకు కొన్ని అట్లనే కాల్స్ వస్తున్నాయి. బట్ నేను జస్ట్ క్లారిటీ ఇవ్వడానికి ఆడియో చేస్తున్నాను. నేను ఎవరి మనీ మిస్యూజ్ చేయలేదు. ఎవరైనా మనీ వేసినా వెంటనే వితిన్ మినిట్స్లోనే మధుకర్కి ట్రాన్స్ఫర్ చేశాను. నేను ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్ షాట్స్ కానీ, మనీ స్క్రీన్ షాట్స్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను మధుకర్కి మెసేజ్ చేసిన డేటా అంతా నా దగ్గర ఉంది. నేను ఎలాంటి మిస్యూజ్ చేయలేదు. సో జస్ట్ క్లారిటీ ఇద్దామని ఆడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.